ఇది ఏ సామాజిక వర్గాలకు అందలేదో వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు. ఏది ఫ్యాక్ట్ అవుతుంది, ఏది జనం అంగీకరిస్తారని తేలుతుంది. గుంటూరు ఎంపీ సీట్ విషయంలో కేసీఆర్ నాని చేరిన తర్వాత గల్లా ఏదో వచ్చేస్తారు పార్టీకి అనుకున్నారు. ఆయన కూడా రాజీనామా చేశారు. అంటే పూర్తిగా రాజకీయాలను తప్పుకుంటారా ఏంటనేది ఇప్పుడు చాలా మంది ప్రకటనలు చేస్తున్నారు. కానీ మళ్ళీ చేరతారేమో అని. కానీ ఈ లిస్టులో పెండింగ్ పెడతారేమో, ఇది తేలిన తర్వాత ఇస్తారేమో అనుకుంటే సడన్ గా పేరు అనౌన్స్ చేసాడు ఉమ్మారెడ్డి వెంకటరమణ. లేదు, నాకు దాదాపుగా నా లాస్ట్ లిస్ట్ లోనే రావాలి, 5వ లిస్ట్ లోనే అతన్ని. మనం వీడియో కూడా చేసాం. దాంట్లో అప్పటికే ఉమ్మారెడ్డి కొడుక్కి అనౌన్స్ చేసేసారు, వెంకటేశ్వర కొడుక్కి వెంకటరమణకి అనౌన్స్ చేసేసారు. దాంట్లో డబ్బుల పరంగా మేము అంత ఎఫర్ట్ చేయలేము అంటే ఎంతవరకు అంటే, నేను విన్న దాని ప్రకారం అయితే ఒక 70 దాకా వీళ్ళు స్పెండ్ చేయగలం అంటే నేను చూసుకుంటాను పొమ్మను అని చెప్పారు అన్నటువంటి మాట కూడా వినబడింది. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినటువంటిది కర్ణాకర్ణిగా బయటకు వచ్చినటువంటి మాట. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ డబ్బుల్ని చూడట్లేదు, ఇక్కడ ఫెమిలియారిటీని చూడట్లా. బేసిక్ గా కుల సమీకరణం, కమ్మ సామాజిక వర్గాందే బలమైనటువంటి సీటు అనుకున్నటువంటి చోట, ఇప్పుడు రాయిపాటో లేకపోతే ఈయనో అట్లాగా. ఇక్కడ ప్రయోగాలు మాత్రం విఫలమైంది. ఇంతకుముందు జగన్ 2 సార్లు కూడా మోదుగొల్ల పెట్టుకొచ్చినా కూడా విఫలం అయ్యారు కదా. ఈ ట్రిప్